మేము ఇవాళ శివరాత్రి అనేసి టెంపుల్కి వచ్చాము, శివాలయం వచ్చాము. కళ్యాణం కోసం ఎంత బాగా డెకరేషన్ చేసిండ్రు చూద్దామా, మీకు చూపిస్తాము. ఇక్కడ చూసారా, కళ్యాణం కోసం ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ డాడీ మమ్మీ టెంపుల్కి వచ్చాము. కళ్యాణం స్టార్ట్ అవ్వలేదు, ఈలోపు దక్షిణం చేసుకున్నామని నేను మమ్మీ డాడీ క్యూట్ లైన్లో వెళ్తున్నాము. చాలామంది వచ్చారు. చూసారా, వినాయకుడు దేవుడిని తయారు చేస్తుండ్రు. బాగుంది కదా. ఇక్కడ నుంచి మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ అండి అందరూ. ఇప్పటిదాకా ఋషి పాప మాట్లాడింది కదా మీతోటి, తను మాట్లాడుతా అని అంటే మాట్లాడిచ్చాను అనమాట. చాలా క్యూట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది కదా. ఇంకా తను మాట్లాడలేకపోతుంది, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుందని నాకు ఇచ్చిందనమాట. సో మేము టెంపుల్కి వచ్చాము, శివాలయానికి. ఈరోజు శివరాత్రి అని. సో కళ్యాణం జరుగుతుందనమాట. చాలా పెద్ద టెంపుల్, ఇక్కడ చాలా బాగా చేస్తారు ఎవ్రీ ఇయర్. సో దర్శనానికి వచ్చామన్నమాట. ఇది చూడండి, గర్భగుడిలో శివయ్య దర్శనాన్ని మీకు చూపిస్తాను. మీ అందరూ కూడా దర్శించుకోండి. బాగా డెకరేషన్ చేశారనమాట. చాలా పెద్ద టెంపుల్. చాలా ఇక్కడికి ఎవ్రీ ఇయర్ కూడా ఎవరో ఒకరిని ప్రవచనాలు చెప్పడానికి కూడా పిలుస్తూ ఉంటారు. అన్నదానాలు జరుగుతాయి. కళ్యాణం కూడా చాలా బాగా చేస్తారండి. చాలా అంటే చాలా బాగా సింపుల్గా అస్సలు చేయరు. ఒక మండపమే, ఒక పెద్దగా కళ్యాణ మండపమే చాలా పెద్దగా డెకరేట్ చేస్తారనమాట. ఇది గర్భగుడిలో ఉన్న శివయ్య తండ్రి. అందరినీ చల్లగా చూడాలి. ఈరోజు అందరికీ విష్ యూ ఏ హ్యాపీ శివరాత్రి అండి. ఆ భగవంతుణ్ణి చల్లగా మీ అందరినీ చూడాలని టెంపుల్లోనొచ్చేసి అమ్మవారు ఉన్నారనమాట. సో అమ్మవారిని కూడా దర్శించుకోండి. అక్కడ ఒక చిన్నగా నేను దీపారాధన చేశానన్నమాట. ఎందుకంటే ఆ శివుని గుడి పక్కనే అమ్మవారిది ఉంటుంది. క్యూ లైన్లోనే ఇటు పక్కకి జరిగేసి మేము చేసుకున్నాము. అమ్మవారి దర్శనం తర్వాత తీర్థ ప్రసాదాలు, శటగోపం అవన్నీ పెట్టారనమాట. సో అవన్నీ పెట్టించుకున్నాము. దాని తర్వాత ఏం జరిగింది అని అంటే, ఇప్పుడు ఇక్కడ టెంపుల్ అనమాట. ఇది టెంపుల్ పక్కన మండపం ఉంటుంది కళ్యాణం కోసం. అదిగోండి మండపము చాలా పెద్దగా చేస్తారు కళ్యాణం కోసం. ఎందుకంటే చాలామంది దంపతులు కూర్చొని కళ్యాణం జరిపిస్తూ ఉంటారు కదా. సో అదే మండపం అనమాట, కళ్యాణ మండపం. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు అసలు. జనరల్గా ఇంత పెద్దగా మండపం వేసి తర్వాత పెళ్ళి మండపాన్ని కూడా అక్కడ చూస్తున్నారు కదా, స్వామివారి కోసం పెళ్ళి మండపం కూడా పూలతోటి డెకరేషన్ చేసి అలా వేసి, ఇదంతా స్టేజీనే. మంగళ వాయిద్యాలు కూడా చాలా బాగా వాయిస్తున్నారు వీళ్ళు. చాలా బాగా అంటే అప్పటికి ఇంకా కళ్యాణం అనేది స్టార్ట్ అవ్వదు. మనందరికీ తెలిసిందే, శివరాత్రి రోజు శివుని పెళ్ళి అర్ధరాత్రి 10 నుంచి 12 వరకు చేస్తూ ఉంటారనమాట. అందరూ జాగారం ఉండాలి. ఆ జాగారం ఏదో ఆ దేవుని కళ్యాణాన్ని చూస్తూ జాగారం ఉండాలనేసి, ఒక పొద్దు ఉండాలనేసి అందరూ అనుకునే వాళ్ళందరూ గుడికి వస్తారు. మేము కొంచెం తొందరగా వచ్చామన్నమాట గుడికి, అందుకే ఇంకా ఎవ్వరూ రాలేదు. ఇప్పుడిప్పుడే జనాలు వస్తున్నారు. మేము వచ్చేసరికల్లా 6:30 అయింది. ఇగో మా బుడంకాయి ఇంతసేపు మాట్లాడింది ఆ అమ్మాయే, మా పాప, మా హస్బెండ్ ఆయన. సో ఇక్కడ జనాలు ఎవరు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కళ్యాణం కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట. సో అందువల్ల మేము కోసేపే ఉన్నాము. ఎందుకంటే మేమేమి ఈరోజు జాగారం కానీ ఒక పొద్దు కానీ లేము. నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ప్లాన్ చేయాలి. సో ఇదంతా మెయింటెనెన్స్ చేసేది వీళ్ళే. మమ్మల్ని కూడా వీడియో తీయండి అని అడిగారు, అందుకే వీడియో తీశానమాట. సో వచ్చిన వాళ్ళు అలా పక్కన డిస్ప్లే మీద దేవుని యొక్క మంత్రాలు అవన్నీ డిస్ప్లే అవుతూ ఉన్నాయి, చదువుకోవచ్చు అనమాట. సో చాలా బాగా జరిగింది. తర్వాత ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే, గుడి స్పెషాలిటీ ఏంటి అని అంటే, సరే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ చూస్తున్నది, ఇప్పుడు స్వామివారిని ఊరేగిస్తారనమాట గుడి చుట్టూ. దానికోసం డెకరేషన్ చేస్తారు.
ఇక్కడ చూసారా నందీశ్వరుని ఎంత పెద్దగా ఉందన్నమాట. ఈ గుడి యొక్క స్పెషాలిటీ ఇదే అనమాట. చాలా పెద్ద నందీశ్వరుడు దగ్గర దగ్గర ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఇంత పెద్ద నందీశ్వరుడు, శివుని ముందు ఉండే ఇంత పెద్ద నందీశ్వరుడు ఉన్న టెంపుల్ లేదు ఈ ఏరియాలో. ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలలో అన్ని చిన్న చిన్న నందీశ్వరులే ఉంటారనమాట. ఇక్కడ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. చాలామంది ఇక్కడ ఫోటోలు దిగుతూ ఉంటారనమాట. ఇంకోటి ఏంటంటే నందీశ్వరి చెవులో ఏదన్నా చెప్తే అది కోరిక నెరవేరుతుంది అని అంటారు కదా. ఆవిడెవరో పాపం ఆ కోరికని చెప్తున్నారు. మనం అందరం కోరుకుందా ఆవిడ ఏదైతే కోరిక నా నందీశ్వరి చెవులో చెప్పిందో అది నెరవేరాలి అనేసి. ఓకేనా? ఇదండి మా ఊరి శివాలయం టెంపుల్ యొక్క వివరాలన్నమాట. ఎంత బాగా చేస్తున్నారో కదా. సో కళ్యాణం చూడట్లేదు, నేను వెళ్ళిపోతున్నాను. సో అందువల్ల మీకు కళ్యాణం ఎలా జరిగింది అన్న వీడియో అప్లోడ్ చేయలేదు, కానీ చాలా బాగా చేస్తారు. సో ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో మంచి పొజిషన్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఏ హ్యాపీ శివరాత్రి అండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండ్ ఆల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.